హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. 2001 సంక్రాంతికి 3 భారీ సినిమాలు పోటీ పడ్డాయి. విక్టరీ వెంకటేష్ దేవిపుత్రుడు, మెగాస్టార్ చిరంజీవి మృగరాజు, బాలయ్య బాబు నరసింహనాయుడు. ఈ 3 భారీ చిత్రాల్లో భారీ డిజాస్టర్గా మిగిలింది మృగరాజు. అయితే భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది నరసింహనాయుడు. ఎవరూ ఊహించని విధంగా సూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీగా నిలిచింది. దేవిపుత్రుడు కూడా డిజాస్టర్గా మిగిలింది. అయితే ఫ్యాక్షన్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ మన నందమూరి బాలకృష్ణ అని అందరికీ తెలిసిందే. ఆల్రెడీ సమరసింహారెడ్డి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన మళ్ళీ 2001లో వచ్చిన నరసింహనాయుడుతో తన రికార్డులని తానే తిరగరాసుకున్నారు. అయితే కేవలం నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే ఫ్యాక్షన్ సినిమాలకి సెట్ అవుతారు అనుకున్న సమయంలో 2002లో మెగాస్టార్ చిరంజీవి గారు ఇందిరా సినిమాతో ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చి బి గోపాల్ డైరెక్షన్లో వచ్చి ఇందిరా సినిమాతో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ రికార్డ్స్ని క్రియేట్ చేశారు. ఇది కేవలం బాలయ్య బాబుకే సెట్ అవుతుంది అనుకుంటే చిరంజీవి గారు కూడా ఫ్యాక్షన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీనిచ్చారు. అయితే చిరంజీవి గారే స్వయంగా చెప్తూ ఉంటారు, రాయలసీమ ఫ్యాక్షన్ చిత్రాలకి బాలకృష్ణ గారే ట్రెండ్ సెటర్ అని, ఆయనను చూసే నేను ఫాలో అయ్యాను అని చెప్తూ ఉంటారు చిరంజీవి గారు. అయితే ఈ 2 చిత్రాల్లో ఏది పెద్ద హిట్ అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. 2001 సంక్రాంతి బరిలో భారీ సినిమాలు అయినటువంటి విక్టరీ వెంకటేష్ దేవిపుత్రుడు, మెగాస్టార్ చిరంజీవి మృగరాజు, నందమూరి బాలకృష్ణ గారి నరసింహనాయుడు 3 చిత్రాలు పోటీ పడ్డాయి. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ని తుడిచిపెట్టేసింది నరసింహనాయుడు. మొదటిసారి టాలీవుడ్కి 20 కోట్లకు పైగా షేర్ని వసూలు చేసింది. 100 కేంద్రాలకు పైగా 100 రోజులు ఆడిన మొదటి చిత్రం. ఆ చిత్రం నరసింహం. నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు బి గోపాల్ బాలయ్య కాంబినేషన్లో 4వ చిత్రం ఇండస్ట్రీగా నిలిచింది. బాలయ్య బాబుకు జోడీగా సిమ్రాన్, ప్రీతి జింగానియా నటించారు. మణిశర్మ బీజిఎం మూవీకి హైలైట్గా నిలిచింది. ఇప్పుడు ఈ వీడియోలో నరసింహనాయుడు బడ్జెట్ అండ్ కలెక్షన్ల వివరాలు ఏంటో చూద్దాం పదండి. నరసింహనాయుడు చిత్రానికి నిర్మాత ఎంవి మురళీకృష్ణ పెట్టిన ఖర్చు, ప్రింటింగ్ మరియు పబ్లిసిటీ అన్నీ కలిపి 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకి ఆడియో రైట్స్ 15 లక్షలతో పాటు ఏరియాల వారీగా నరసింహనాయుడుకు థియేటికల్ బిజినెస్ నైజాం ₹1,00,00,000, సీడెడ్ ₹1,50,00,000, ఉత్తరాంధ్ర 89 లక్షలు, ఈస్ట్ గోదావరి 85 లక్షలు, వెస్ట్ గోదావరి 82 లక్షలు, కృష్ణా 77 లక్షలు, గుంటూరు 66 లక్షలు, నెల్లూరు 57 లక్షలు, కర్ణాటక 43 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 20 లక్షలు, ఓవర్సీస్ 30 లక్షలు, అన్ని ఏరియాలు కలిపి 7,99,00,000కు సినిమాను అమ్మేశారు. థియేటికల్, నాన్ థియేటికల్ బిజినెస్తో నిర్మాతకి పెట్టిన పెట్టుబడికి 6 కోట్లు వెనక్కి వచ్చి ₹2,14,00,000 టేబుల్ ప్రాఫిట్ దక్కింది. ఇక థియేటికల్గా నరసింహనాయుడు హిట్గా నిలవాలంటే కనీసం 8,10,00,000 వసూలు చేయాలి. 8,10,00,000 లక్ష్యంతో బరిలోకి దిగిన నరసింహనాయుడు 124 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు, 104 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు, 17 కేంద్రాల్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడటమే కాకుండా నైజాంలో ₹1,00,00,000 అమ్మితే ఫుల్ రన్లో నైజాంలో సీడెడ్లో 2 చోట్ల ఏరియాకు 5 కోట్ల చొప్పున షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఫుల్ రన్లో నరసింహనాయుడుకు వచ్చిన షేర్ ఎంతంటే నైజాం 5,30,00,000, సీడెడ్ 5,15,00,000, ఉత్తరాంధ్ర 2,20,00,000, ఈస్ట్ గోదావరి 1,40,00,000, వెస్ట్ గోదావరి 1,30,00,000, కృష్ణా 1,45,00,000, గుంటూరు 2,09,00,000, నెల్లూరు 1,12,00,000, కర్ణాటక 57 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 48 లక్షలు, ఓవర్సీస్ 75 లక్షలతో అన్ని ఏరియాలు కలిపి 21,81,00,000 షేర్ని 31,77,00,000 గ్రాస్ని సాధించి 13,71,00,000 థియేటికల్ లాభాలతో కలెక్షన్ల పరంగా, సెంటర్స్ పరంగా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఇండస్ట్రీగా నిలిచింది. 2001 జనవరి 11న విడుదలై ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది నరసింహనాయుడు. ఆ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్లో మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి ఇందిరా మూవీ రిలీజ్ అయింది. 2002 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సెన్సేషనల్ రికార్డులు సృష్టించింది. బాలయ్య, బి గోపాల్ అంటే ఫ్యాక్షన్ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటిది తన జోనర్కి భిన్నంగా వెళ్ళి ట్రై చేసి ఫ్యాక్షన్ చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి గారు తీపి అనుభవమే దక్కింది. ఇలాంటి పాత్రకి చిరంజీవి సరిపోడు అనుకునే వాళ్ళకి మెస్మరైజ్ అయ్యేలా చేశాడు మెగాస్టార్ చిరంజీవి గారు. మెకానికల్ లాంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి, బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇందిరా. ఆర్తి అగర్వాల్, సోనాలి బిందే చిరంజీవికి జంటగా నటించారు. ఇంద్రసేనారెడ్డి పాత్రలో రాయలసీమ లీడర్గా చిరంజీవి గారు అద్భుతంగా నటించారు.
అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీగా నిలిచింది. ఈ వీడియోలో మనం ఇంద్ర మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ల వివరాలు చెప్పుకుందాం. నిర్మాత అశ్విని దత్ ఇంద్ర మూవీకి పెట్టిన ఖర్చు, ప్రింటింగ్, ప్రమోషన్, చిరంజీవి రెమ్యునరేషన్ మొత్తంగా కలిపి 15 కోట్ల బడ్జెట్తో ఇంద్ర సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ 35 లక్షలు, హిందీ డబ్బింగ్ రైట్స్ 30 లక్షలు, తమిళ డబ్బింగ్ రైట్స్ 20 లక్షలు, భోజ్పూరి డబ్బింగ్ రైట్స్ 10 లక్షలతో పాటు ఏరియాల వారీగా ఇంద్ర సినిమాకి జరిగిన థియేటికల్ బిజినెస్ నైజాం 5,90 లక్షలు, సీడెడ్ 4,70 లక్షలు, ఉత్తరాంధ్ర 1,75 లక్షలు, ఈస్ట్ గోదావరి 90 లక్షలు, వెస్ట్ గోదావరి 78 లక్షలు, కృష్ణా 85 లక్షలు, గుంటూరు 1,15 లక్షలు, నెల్లూరు 60 లక్షలు, కర్ణాటక 30 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 20 లక్షలు, ఓవర్సీస్ 50 లక్షలతో అన్ని ఏరియాలు కలిపి 17,33 లక్షలకి సినిమాను అమ్మేశారు. థియేటికల్ అండ్ నాన్ థియేటికల్ బిజినెస్తో నిర్మాత అశ్విని దత్ గారికి తాను పెట్టిన పెట్టుబడికి 15 కోట్లు వెనక్కి వచ్చి 3,28 లక్షల టేబుల్ ప్రాఫిట్ దక్కింది. ఇక థియేటికల్గా ఇందిరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలవాలంటే కనీసం 18 కోట్ల షేర్ వసూలు చేయాలి. 18 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇందిరా 151 సెంటర్లలో డైరెక్ట్గా 50 రోజులు, 122 సెంటర్లలో డైరెక్ట్గా 100 రోజులు, 31 కేంద్రాల్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడడమే కాకుండా ఫైనల్గా ఈ సినిమాకు వచ్చిన షేర్ ఎంతంటే నైజాం 7,65 లక్షలు, సీడెడ్ 6,85 లక్షలు, ఉత్తరాంధ్ర 2,95 లక్షలు, ఈస్ట్ గోదావరి 2,57 లక్షలు, వెస్ట్ గోదావరి 2,37 లక్షలు, కృష్ణా 2,69 లక్షలు, గుంటూరు 2,87 లక్షలు, నెల్లూరు 1,75 లక్షలు, కర్ణాటక 71 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 76 లక్షలు, ఓవర్సీస్ 90 లక్షలతో అన్ని ఏరియాలు కలిపి 32,07 లక్షల షేర్ని, 46,60 లక్షల గ్రాస్ని సాధించి 14,50 లక్షల థియేటికల్ నాన్ థియేటికల్ లాభాలతో కలెక్షన్ల పరంగా, సెంటర్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీగా నిలిచింది. ఆ విధంగా నటసింహం, నందమూరి అందగాడు బాలయ్య బాబు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు ఫ్యాక్షన్ సినిమాలతో ఇండస్ట్రీ సాధించారు. 2 చిత్రాలకి మణిశర్మ బీజేఎం అదిరే లెవెల్లో ఉంటుంది. పరుచూరి బ్రదర్స్ డైలాగ్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. 2 చిత్రాలకు కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటూ బాలయ్య బాబు, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఆడియన్స్ని మెస్మరైజ్ చేసేశారు. నరసింహనాయుడు, ఇంద్ర 2 చిత్రాలకి కథను చిన్ని కృష్ణ గారే అందించారు. నరసింహనాయుడులో నిన్నా కుట్టేసినది మొన్నా కుట్టేసినది, లక్స్పాప్ అనే పాటలు చార్ట్ బస్టర్స్గా నిలిస్తే, బంబం బోలే శంఖం మోగలే, దాయి దాయి దమ్మ అనే పాటలు ఇంద్ర సినిమా ఆల్బమ్కి సూపర్ హిట్గా నిలిచాయి. ఇంద్ర సినిమాలో చిరంజీవి వీణ స్టెప్ బాగా పాపులర్ అయింది అప్పట్లో. నరసింహనాయుడులో ట్రైన్ అండ్ సుమో చేజింగ్ సీన్స్ మార్వలస్గా ఉంటాయి. బాలయ్య బాబు నడుస్తుంటే రౌడీలు పారిపోవడం, దానికి వెనక వచ్చే బీజిఎం టాలీవుడ్లో ఇంతవరకు మళ్ళీ ఇలాంటి సీన్ రాలేదనే చెప్పుకోవాలి. ఇంద్ర సినిమాలో ట్రైన్ అండ్ హెలికాప్టర్ చేజింగ్ సీన్ కూడా బాగానే ఉంటుంది. కానీ నరసింహనాయుడు సీన్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంద్రలో చిరంజీవి గారు రాయలసీమలో ఉన్నప్పుడు ఆర్తి అగర్వాల్ ముందు స్టెప్స్ దిగి వస్తుంటే వచ్చే సీన్, ఆ సీన్లో వచ్చే బీజిఎం హైలైట్గా నిలుస్తుంది. లాభాల పరంగా 2 బిగ్ హిట్సే. కానీ నరసింహనాయుడు సినిమా లో బడ్జెట్తో హై ప్రాఫిట్ని సంపాదించి పెట్టుకుంది. అందుకే నరసింహనాయుడుకు తిరుగు లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ చిత్రాలకి సూపర్ ట్రెండ్ సెటర్ మూవీ నరసింహనాయుడు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.